వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని కార్యక్రమం విశాఖ వేదికగా జరుగుతూ ఉంది. ఆగస్టు 28, ఆగస్టు 29, ఆగస్టు 30, 28వ తారీఖు అంటే నిన్న ఆయన ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నియోజకవర్గాన్ని చెందిన ద్వితీయ తృతీయ స్థాయి కీలకమైనటువంటి నేతలతోటి, అధికార ప్రతినిధులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. చాలాసేపు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. అందులో అనేకమైనటువంటి అంశాలు చర్చించారు. ఆ అంశాల్లో భాగంగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్ ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు సుగాలి ప్రీతి గారి కేసుకు సంబంధించి వాళ్ళ అమ్మగారు మీడియా ముఖంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీని మీద, ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా నాకు న్యాయం జరగలేదు, నా బిడ్డకు న్యాయం జరగలేదు, ఖచ్చితంగా నా బిడ్డకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఆవిడ పోరాడుతున్నారు. ఆవిడ పోరాటంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఒక తల్లిగా తన బిడ్డకి ఇంకా న్యాయం జరగలేదని చెప్పేసి పోరాటంలో అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఆవిడకి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అయితే ఆ ఎపిసోడ్కి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం చూస్తే, జనసేన పార్టీ అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారు. అవును, ఇక్కడ భారతదేశంలో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటువంటి ఒక బలమైన సిద్ధాంతంతో మన భారత రాజ్యాంగం రూపొందించబడింది. సో మన చట్టాలు రూపొందించబడ్డాయి. సో కాబట్టి కోర్టుకి ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి. ఎమోషన్స్తో కోర్టుకి పనులు ఉండవు. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషులు శిక్ష పడకూడదు. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి మన రాజ్యాంగం రూపొందించబడింది, చట్టాలు రూపొందించబడ్డాయి, పొందుపరచబడ్డాయి. అదేవిధంగా పరిపాలన సాగుతుంది. సో అయితే కోర్టుకి ఎవిడెన్స్ ఇంపార్టెంట్, ఎమోషన్స్తో పని లేదు. పక్కా ఆధారాలు ఉంటేనే కోర్టులో తీర్పులు ఇచ్చే పరిస్థితి. అయితే ఇక్కడ సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారు అని చెప్తున్నారు. సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పండ్లున్న చెట్టకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా తయారైంది. చేయూతనిచ్చిన వారిని తిడితే ఎలా? గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే ధైర్యం ఎవరు కూడా చేయలేకపోయారు. సామాన్యులు, జర్నలిస్టులు, మేధావులు ఎవరు కూడా సాహసం చేయలేకపోయారు. ఎవరన్నా సాహసం చేసినా, ఏదైనా ప్రశ్నించినా వారి మీద దాడులు చేయటం, వారి మీద కేసులు పెట్టడం, వారిని ఇబ్బందులు పాలు చేయడం. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి ఎవరూ సాహసించిన పరిస్థితి చూసారా? ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే కనీసం రోడ్ల మీద కూడా రావడానికి ఎవరో సాహసించాలి. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరో రాలేదు బయటికి, తెలుగుదేశం నాయకులు కూడా అంత సాహసం చెయ్యలేదు. బట్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రోడ్డు మీద బైఠాయించారు, ఆయనకు మద్దతుగా నిలబడ్డాడు. అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్ళి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది. గత ప్రభుత్వం అందరినీ ఇబ్బందులు పెడుతూ, తప్పును ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూ, దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తున్న క్రమంలో అలాంటి సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డుకు వెళ్ళి బలంగా గళం వినిపించారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సిబిఐకి అప్పచెప్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. అంటే ఆయన బలంగా పోరాటం చేసి సుగాలి ప్రీతి గారి యొక్క ఇష్యూని ఆయన ఎత్తుకున్న తర్వాత భుజాలకి పాపకి న్యాయం చేయాలి, ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగిందని ఎత్తుకున్న తర్వాత ఆ ఇష్యూ నేషనల్ ఇష్యూ అయింది. అది అప్పటి వరకు సుగాలి ప్రీతి గారికి, తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి బంధువులకి, సో అక్కడి వరకే పరిమితమైనటువంటి ఆ సమస్య ఒక జాతీయ సమస్య అయింది. అది ఒక ఆడబిడ్డ మీద, ఒక పసిబిడ్డ మీద, 15 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి దారుణమైనటువంటి అత్యాచారం, హత్య ఉరి తీశారు. గతంలో కూడా ఒక సందర్భంలో నేను చెప్పాను, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ బిడ్డ గర్భం నిండా వీర్యం ఉంది అనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఎంత దుర్మార్గం! అంటే ఈ సమాజంలో
మనుషులు పశువుల్లాగా మారారు అనేదానికి ఉదంతం సుగాలి ప్రీతి ఇన్సిడెంట్. చట్ట ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు 2 కోట్ల వరకు మార్కెట్ విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇండ్ల స్థలం. సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. రాజకీయ పరంగా మనం తీసుకొచ్చిన ఒత్తిడి ఫలితమే ఇది. అంటే ఆయన ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? నేను బలంగా ప్రశ్నించాను, పోరాటం చేశాను, నేను వెలుగెత్తి చాటాను, శిక్ష పడాలని చెప్పేశాను. నేను అంత పోరాటం చేయబట్టి, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయబట్టి, ఆ ప్రభుత్వం ఏమి చేయటం లేదు, ఇక్కడ ఫెయిల్ అయింది ఎపిసోడ్లో నేను చెప్పబట్టి ఇక్కడ ఆ పోరాట ఫలితమే ఆ కుటుంబానికి వెన్నుదన్నగా ప్రభుత్వం వారికి ఈ నష్టపరిహారం ఇచ్చిందని చెప్తున్నారు ఆయన. అదేవిధంగా గత ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్లో పెట్టింది. గత ప్రభుత్వం కేసుని సిబిఐకి అప్పచెప్తూ ఒక జీవో జారీ చేసిందంట. లెటర్ ఇచ్చి లాకర్లో పెట్టింది. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. ఇక్కడ ఇది కీలకమైన పాయింట్ అండి. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించారు. ఆయన ఏమి ఖాళీగా ఉండలేదు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకెందుకులే ఈ కేసు అని చెప్పేసి వదిలేయలేదు. ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు ఫలానా వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి కొట్టి చంపగలుగుతాడా? చట్టపరంగానే కదా శిక్ష పడాలి. ఇక్కడ శిక్ష పడాలి అంటే కోర్టులో ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అవ్వాలంటే కోర్టుకి ఎమోషన్స్ కాదు, ఎవిడెన్స్ కావాలి. అంటే మరి ఇక్కడ అధికారుల యొక్క లోపం కూడా స్పష్టంగా ఉంది. విచారణ చేయాల్సిన విచారణ అధికారుల లోపం ఉంది, అందులో డౌట్ లేదు. ఆ కేసే కాదు, ఎన్నో కేసులు 1988 డిసెంబర్ 26న విజయవాడలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగితే దోషులు ఎవరూ తేలలేని పరిస్థితుల్లో ఆ కేసుని రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టేసింది. అది సాధారణమైన ఎపిసోడ్ కాదు. ఆ హత్య జరిగిన తర్వాత రాష్ట్రం బగ్గుమంది. 120 పోలీస్ జీబులు తగలబడ్డాయి రంగా గారి అభిమానుల ఆగ్రహ జ్వాలలో. 720 బస్సులు తగలబడ్డాయి. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేశారు ఆయన అభిమానుల ఆగ్రహ జ్వాల. అది పెద్ద ఇష్యూ. అది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. అది బీబీసీలో వచ్చిన మొట్టమొదటి తెలుగు వార్త వంగవీటి మోహన్ రంగ గారి హత్య వార్త. ఆ కేసే కొట్టేశారు. శాసనసభ్యుడు. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన శిష్యులు ఎంతోమంది పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. కానీ కేసు కొట్టేశారు. కారణం దోషి పలానా వాడు అని చెప్పేసి చట్టం ముందు నిరూపించే పరిస్థితి లేకుండా పోయింది. ఆధారాలు లేవు. అంటే విచారణ చేసిన వాళ్ళ లోపమా, విచారణకు సహకరించినటువంటి వ్యక్తుల లోపమా, వ్యవస్థల లోపమా, ప్రభుత్వాల లోపమా? సో చెప్పుకుంటా పోతే ఎన్నో కేసులు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ రోజుకి ఏమైంది ఎవ్వరికీ తెలియదు, ఇంకా నడుస్తూనే ఉంది. విచారణ పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టులో కూడా చెప్పింది. మరి ఏం చెప్పింది? దోషులు ఎవరు? అది హత్య క్లియర్గా అందరికీ తెలుసు. మరి ఎవరు చంపారు ఏమో. అందుకే నేను ఇందాక అన్నాను, కోర్టుకి ఎవిడెన్స్ కావాలి, ఎమోషన్స్తో పని లేదు. మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె రోజు ఏడుస్తూనే ఉంది, మా నాన్న చంపారు, దోషులకు శిక్ష వేయండి అని. భారతదేశంలో ఎంతోమంది ప్రముఖులను కలిసింది ఆవిడ. ఎవరు? వివేకానంద రెడ్డి గారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ ముఖ్యమంత్రి బాబాయి, ఒక మాజీ మంత్రి. ఆయనకి న్యాయం జరగలేదు. దౌర్భాగ్యం. ఏంటి వ్యవస్థల్లో ఉన్న లోపం. ఆ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కొంతమంది దుర్మార్గ నాయకుల్లో కూడా లోపం ఉంది. మన కర్మ. గత ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పచెప్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్లో పెట్టింది. నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సిఐడి చీఫ్తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీ గారితో, హోంమంత్రి గారితో మాట్లాడాను. సిఐడి విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం, అనుమానితుల డిఎన్ఏలు సరిపోవడం లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్. పలానా వ్యక్తి, ఆ కాలేజీకి సంబంధించినటువంటి పలానా ఓనర్ సుగాలి ప్రీతి అనేటువంటి ఆ బాలిక 15 ఏళ్ల ముక్కు పచ్చలారిన బాలిక మీద అత్యాచారం చేశాడని చెప్పి చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన సంబంధించిన కొంతమంది కూడా అత్యాచారం చేసి ఆ బిడ్డని దారుణంగా చంపారని. అయితే వారి డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి ఇక్కడ సిఐడి విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం, అనుమానితుల డిఎన్ఏలు
పలానా వ్యక్తి అనుమానితుడని సుగాలి ప్రీతి గారు వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. పలానా వాడు చేశాడు, పలానా వ్యక్తులు చేశారని, పలానా వారి పేర్లు. అయితే వాడి DNA మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఏం చేయాలి? చట్టానికి ఎవిడెన్స్ కావాలి, ఎమోషన్స్తో పని లేదు. పలానా వాడు దుర్మార్గుడు, వాడే చేశాడని తెలుసు, కానీ ఆధారం ఏది? ఆధారం లేకుండా ఏం చేయగలుగుతాయి కోర్టులు? జడ్జి గారి ముందు ఆధారాలు ప్రవేశపెట్టాలి కదా, ఆధారం చూసి ఆయన తీర్పిస్తాడు. ఆధారాలు మాయం చేస్తున్నారు దుర్మార్గులు. సాక్ష్యాలు తారుమారు చేశారు. గత 5 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల కారణంగా కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఎస్, ఆయన ఒక సమాజం కోసం బతికే వ్యక్తి, సౌమ్యుడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ వారి కుటుంబంలో ఒక వ్యక్తిని చంపారనో, ఒక వ్యక్తిని చంపించారనో, ఒక హత్యకు సుపారీ ఇచ్చారనో, ఒక ల్యాండు లాగేసుకున్నారనో, కబ్జా చేశారనో ఎక్కడా ఆరోపణలు లేవు. ఒక బ్యాంకు దగ్గర ఒక 100 కోట్లు తీసుకుని ఎగవేత చేశారనో, అంటే ఆ తరహా వ్యక్తులు కాదు. కానీ ఒక వ్యక్తి ఏం చేయగలడు ఇక్కడ? గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలని ఆయన చెప్తున్నాడు. సాక్ష్యాలు తారుమారు చేశాడని చెప్తున్నాడు. కానీ ఏం చేయాలి? ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి ఉప ముఖ్యమంత్రి. అందులో నో డౌట్. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సుగాలి ప్రీతి ఎపిసోడు ఖచ్చితంగా ఆయనకి ఒక క్లిష్టమైనటువంటి ఒక పరిస్థితి, ఒక పరీక్ష ఇది చెప్పాలంటే. ఒక రకంగా ఆ కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించాలి. ప్రత్యేకంగా ఒక కోర్టుని ఏర్పాటు చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుని. నిజంగా ఇది కత్తి మీద సాము. ఇది ఒక సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు, బాలికల భద్రతకు సంబంధించిన అంశం. సో ఇది నిజంగా అంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లయితే ఆ కేసులో సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలని త్రికరణ శుద్ధిగా తాను ఎలా కోరుకుంటున్నాడో ఖచ్చితంగా మనం కూడా అలాగే కోరుకోవాలి, కోరుకుందాం. కానీ ఇక్కడ దయచేసి విచారణ చేసే అధికారులు, ఒక కేసు విచారణ జరిగేటప్పుడు అనేక డిపార్ట్మెంట్ల ప్రమేయం ఉంటుంది. డాక్టర్ల ప్రమేయం ఉంటుంది, లాయర్లు, పోలీసులు, సాక్షులు, ఇంతమందిని దోషులు మేనేజ్ చేసే క్రమంలో తీర్పుల దగ్గర చాలా ఆ ఇంపాక్ట్ కనబడుతుంది. అంటే సాక్ష్యాలు తారుమారు చేసేస్తున్నారు. సాక్ష్యాలు తారుమారు చేసినప్పుడు ఇప్పుడు DNA మ్యాచ్ అవ్వట్లేదు అంటే ఏంటి? అది మెడికల్ ఇష్యూనే కదా అక్కడ. అంటే ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత అనుమానితులుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి వారి DNA ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదా? మ్యాచ్ అయినా అవ్వలేదన్నారా? అసలు ఏం జరిగింది? అసలు వాళ్ళేనా అనుమానితులు, లేదా ఇంకేమైనా అనుమానితులు ఉన్నారా? ఇలా నిజంగా ఇది ఒక ప్రభుత్వమే చాలా సీరియస్గా ఎంక్వైరీ చేయాల్సిన అంశం. ఎందుకంటే నిజంగా దురదృష్టం, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ఎవరు డీజీపీగా ఉన్నా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా అత్యాచారాలు ఆగటం లేదు. అమాయక ఆడబిడ్డల మీద హత్యలు, అత్యాచారాలు ఆగటం లేదు. వీటికి బలమైన చట్టాలు తేవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. 4 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు విచారణ సాగితే సాక్షులు తారుమారు అవుతాయి. సాక్ష్యాలు విచారణ ఇమ్మీడియట్గా చేస్తే కదా. ప్రతి ఒక్కరు లంచం 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 లంచగొండలు ఎక్కువైపోతున్నారు. అధికారుల్లో కూడా డబ్బులు తీసుకుంటున్నారు, సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు. సో నిజంగా ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తుకే ఇలాంటి పరిస్థితులు ఒక సవాల్గా నిలబడ్డాయని చెప్పాలి. చూద్దాం సుగాలి ప్రీతి కేసు విషయంలో, ఎందుకంటే ఇది ఉప ముఖ్యమంత్రికి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఒక పరీక్ష లాంటిదే. ఆయన ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒత్తిడి తెచ్చి అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి మళ్ళీ కేసు రీఇన్వెస్టిగేషన్ చేసి ఏదో ఒక అంశాన్ని త్వరగా తేల్చాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది.